నేను పవన్. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇది పూర్తిగా ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. సో ఇక్కడ జరుగుతున్నదంతా పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఇలాంటి భారీ డైలాగులు మరి ఎవరు రాసిస్తారో తెలియదు కానీ, ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసే చదువుతూ ఉంటారు, దాన్ని విమర్శించడానికి లేదు. అయినప్పటికీ కూడా మరి ఎవరు రాసిస్తారో తెలియదు కానీ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడేవారు. కానీ జరిగేది మాత్రం దానికి భిన్నంగా చాలా అంశాలు అయితే జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని మార్చడంలో చాలా పెద్ద మొదలపు ఉంది. చాలామందికి అంటే మారిస్తే ఏంటి, దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, 22A యాక్ట్ దీనివల్ల ఏమవుతుంది అని అనుకున్నారు. కానీ ఒక్కొక్కటిగా దానికి సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా అధికారంలో ఉన్న 5 ఏళ్ళు జగన్ భూములను కబ్జా చేసేందుకు ప్లాన్ చేశారనేది పూర్తిగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని కూడా సవరించారు. అంటే గతంలో 2008లో రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి సవరిస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2023లో సవరించారు. సో పూర్తిగా కూడా దాంట్లో సవరించి ఆ తర్వాత దీంట్లో చాలా భూములను కూడా లాక్కునేటటువంటి ప్రయత్నం, అంటే పేదలకు సంబంధించినటువంటి భూములు పూర్తిగా ఈ ప్రభుత్వ పెద్దలు, అంటే అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పెద్దలు గద్దల్లా వాలి లాక్కునే ప్రయత్నం కూడా చేశారనే మాటలు కూడా వినిపించాయి. అట్లాగే భూములను కబ్జా చేసేందుకు ఒక ప్రత్యేక స్కీమ్ను కూడా తీసుకొచ్చిన విషయం మనం చూసాం. పేదలకు ప్రభుత్వం భూములను గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన విషయం మనకు తెలుసు. ఇక అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేయలేదనే షరతులున్నా ఆ భూములను మాత్రం పేదల నుంచి పెద్దలు కొట్టేస్తున్నారనే మాటలు కూడా మనకు చాలా వినిపించాయి. ఎలాంటి భయం లేకుండా భూములను కాజేసేందుకు 2023లో అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టంలో మార్పులు కూడా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీంతో గతంలో డి పట్టా భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు భూ మాఫియా రంగంలోకి దిగింది. దాదాపుగా మనం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చూస్తేనే, అంటే అక్కడ పూర్తిగా విజయసాయిరెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కబంధ హస్తాల్లో చిక్కుకున్న విశాఖ పరిసర ప్రాంతాల్లో 22A ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంలో 2 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు, అంటే దీంట్లో అన్యాక్రాంతం అయిపోయాయి. దీంట్లో వాళ్ళు కొట్టేశారనే మాటలు కూడా చాలా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విధంగా భూములే కాదు, ఒకవైపు రేషన్, పేదలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కూడా కొట్టేశారు. అట్లాగే ఏదో సెంటు భూమి అంటూ హడావిడి చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి, దాన్ని కూడా కొండల్లో గుట్టల్లో అక్కడక్కడ కొద్ది మందికి ఇచ్చి, అంటే చేతులు దులిపేసుకొని అది కూడా వాళ్లకు ఏదైతే భూములు ఉంటాయో అక్కడే ఇచ్చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే దాంట్లో మేము పేదలకు ఇస్తున్నామని చెప్పి వాళ్ళ భూములనే, కొండగుట్టల్లో ఉన్నటువంటి భూములను ప్రభుత్వం కొనే విధంగా, ఎక్కువ డబ్బు పెట్టి కొనే విధంగా చేసి దాన్ని పేదలకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ విధంగా రాష్ట్రంలో ఈ పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి పేదలను నిలువున ముంచేశారు అంటూ కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో ఇంకా చాలా అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. అట్లాగే మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారు కూడా మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ, అంటే పూర్తిగా కూడా దీంట్లో ఏం జరిగిందో వెలికి తీస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా భూములు కూడా దీంట్లో అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది అని ఆయన కూడా మాట్లాడారు. అట్లాగే రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి మాట్లాడుతూ కూడా జగన్ ఆయనకున్నటువంటి కాలేజీల భూములను కూడా 22A కిందకి చేర్చి, సో దాన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆ విధంగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా ఈ అంశం చాలా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా మనం చెప్పాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనం చూసాం, ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అక్కడ కలెక్టర్ ఆఫీసులో కూడా దాంట్లో ఫైళ్లు కాలిపోవడానికి ప్రధాన కారణం కూడా, అంటే దాంట్లో చాలా ఇట్లాంటి డి పట్టా భూములను కూడా వీళ్ళు బినామీలుగా వీళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన చేయించినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా దాంట్లో ఫైల్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో అట్లాగే జిల్లాల విభజనలో కూడా చాలా కుట్ర జరిగింది. సో దీంట్లో కూడా వాళ్ళకు సంబంధించి, అంటే ఎక్కడెక్కడైతే ఇట్లాంటి ల్యాండ్స్ ఉంటాయో అవి వాళ్ళ వైపు వచ్చే విధంగా కూడా ఊరు, అంటే ఎట్లాంటి ఒక శాస్త్రబద్ధంగా విభజన, అంటే జిల్లాల విభజన చేయకుండా వాళ్ళకు నచ్చిన విధంగా, వాళ్ళకు కావలసిన విధంగా కూడా విభజన చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా పూర్తిగా రాష్ట్రాన్ని లూటీ చేసేశారు జగన్మోహన్ రెడ్డి అనే అంశం కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా చర్యలకు ఉపక్రమించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు